children, welcome back to this channel. This is Akshita. ఈ వీడియోలో నేను మీకు 4th క్లాస్ ఈవీఎస్లో చాప్టర్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం చాప్టర్ 8 ట్రాన్స్పోర్ట్, సో ఈ చాప్టర్ గురించి పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేసుకున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పుకున్నాం, డిఫరెంట్ ప్లేసెస్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, సో కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సరే, ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫారెస్టర్స్. సో అడవుల్లో ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి there are no permanent roads in the forest too. The tribal people who live in the Nallamalla forest use footpath to travel from one place to another. They walk a long distance to reach the main road to travel in a bus. ఓకే, సో అడవుల్లో చూసినట్టయితే అడవుల్లో పర్మనెంట్ రోడ్స్ అనేవి ఏమి ఉండవు, అలాగే రోడ్లు కూడా వేయరన్నమాట. ఇక ఈ నల్లమల్ల ఫారెస్ట్లో నివసించేటువంటి ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, గిరిజనులు, వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి నడుస్తూ వెళ్తారనమాట. ఓకే, సో ఫుట్ పాత్ని యూజ్ చేస్తారు. ఇక అదేవిధంగా వీళ్ళు బస్లో ట్రావెల్ చేయాలంటే ముందుగా మెయిన్ రోడ్ వరకు నడుస్తూ వస్తారనమాట. సో చాలా దూరం నడుస్తూ వస్తే వీళ్ళకి మెయిన్ రోడ్ వస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు బస్లో ట్రావెల్ చేస్తూ వస్తారనమాట. పీపుల్ క్యారీ పర్టికులర్లీ ద ఓల్డ్ పీపుల్ ఆర్ పేషెంట్స్ ఇన్ డోలీస్. ద పర్సన్స్ హూ ఆర్ సిక్ యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు రీచ్ హాస్పిటల్స్ ఇన్ టైమ్. ఇక అదేవిధంగా ఇక్కడ కొంతమంది, అంటే ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి పీపుల్, వీళ్ళలో కొంతమంది ఓల్డ్ పీపుల్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రెగ్నెంట్ పీపుల్ ఉంటారు, లేదంటే ఏదైనా అనారోగ్యం వచ్చేసి చాలా టయర్డ్గా సిక్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళను వీళ్ళు డోలీస్లో క్యారీ చేసుకొని వస్తారనమాట. ఓకే, సో క్యారీ చేసుకొని ఎంతో కష్టపడి హాస్పిటల్కి చేరుకొని ఇన్ టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇన్ టైంలో హాస్పిటల్కి రీచ్ అవ్వడం. సో ఈ విధంగా ఫారెస్ట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్స్. ఇక ఎడారిలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. Transport in desert area is limited. Therefore, the primary means of transport is the camel. Camel can walk easily on the sand. It can also walk long distances without taking water. Hence, the camel is known as the ship of the desert. Okay. సో ఎడారిలో చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి చాలా లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కోసము ఓడల్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఒంటెల్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఒంటెల్నే మనం షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ ఒంటెలు చాలా డిస్టెన్స్ వరకు వాటర్ తాగకుండా, వాటర్ లేకుండా ఇవి వాక్ చేస్తాయి అన్నమాట. సో అలాగే ఇసుక మీద ఇవి చాలా ఈజీగా నడవగలవు. అందుకని చెప్పే షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని క్యామెల్ని అంటారనమాట. సో ఎడారి ప్రాంతంలో మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా క్యామెల్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. డూ యూ నో, మీకు తెలుసా? ద హంప్ ఆఫ్ ద క్యామెల్ హెల్ప్స్ ఇట్ టు సర్వైవ్ ఇన్ ద హాట్ డెజర్ట్ రీజన్స్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ వీక్స్. సో మీకు తెలుసా, ఆ క్యామెల్ హంప్ వల్ల, అంటే ఆ క్యామెల్ వచ్చేసి వాటర్ అంతా కూడా దాని యొక్క హంపులో స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఇది ఉండడం వల్ల ఎటువంటి హాట్ రీజన్స్లో కావచ్చు కొన్ని వారాల వరకు వాటర్ లేకుండా ఇది సర్వైవ్ అవుతుంది, బతుకుతుంది అన్నమాట. ఇక ఎడారిలో అయితే వాటర్ చాలా తక్కువ, వర్షాలు ఉండవు, అండ్ అక్కడ రివర్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండవు అనమాట. అందుకని చెప్పే ఈ ఎడారి ప్రాంతంలో వంటలు యూజ్ చేస్తారు. ఈ వంటలకు కెపాసిటీ ఉంటుంది, వాటర్ లేకుండా ఉండగలిగేటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఇన్ స్నోయి ఏరియాస్ అండ్ మంచు ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వచ్చేసి the polar regions are covered with snow all through the year. In such regions, sledges are the most common means of transport. In our country, we find the Himalayas covered with snow. Here, people travel on yak or dolies and sledges. Okay, so polar regions లో, నార్త్ అండ్ సౌత్, ఈ పోలార్ రీజన్స్లో అంతా కూడా సంవత్సరం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేటువంటి కామన్ ఏంటి అంటే స్లెడ్జెస్.
ఇక్కడ చూస్తున్నారు కదా ఫిగర్లో. ఎస్. సో వీటిని యూజ్ చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్ కోసం. ఇక అదే మన ఇండియాలో చూసుకున్నట్టయితే హిమాలయస్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ ఈ హిమాలయస్లో పీపుల్ ఏ విధంగా ట్రావెల్ చేస్తారంటే యాక్, సో ఈ యానిమల్ మీద, లేదంటే డోలీస్ మీద, లేదంటే ఇటువంటి స్లెడ్జెస్ మీద వాళ్ళు అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ ఇన్ రివర్స్ అండ్ కెనాల్స్. ఓకే. మరి రివర్స్ అలాగే కెనాల్స్ మీద, చెరువుల మీద, ఇక అలాగే నదుల మీద ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారో చూద్దామా? ఎస్. ఇన్ కాశ్మీర్ వి సీ బోట్స్ మూవింగ్ అలాంగ్ ద డాల్ లేక్. సో the boat is the means of transport in our state. We find this kind of transport service on the rivers of Godavari and Krishna. There are many Lanka villages in the middle of these rivers. People travel to nearby towns or villages by putti or boats. Okay. సరే, ఇక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ రివర్స్లో కావచ్చు, కెనాల్స్లో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుందంటే మామూలుగా మనం కాశ్మీర్లో డాల్ లేక్ గుండా కొన్ని బోట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ బోట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, రివర్స్ మీద, కెనాల్స్ మీద. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఈ గోదావరి, కృష్ణ ఈ రివర్ మీద ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే బోట్లు, షిప్పులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం బోటు ద్వారా, షిప్ ద్వారా, వాటర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఇక అదేవిధంగా ఈ రివర్లో అంటే ఈ రివర్స్ మధ్యన అంటే గోదావరి, కృష్ణ మధ్యలో కొన్ని ఐలాండ్స్ కూడా ఉంటాయి. సో ఈ ఐలాండ్స్కు పీపుల్ విజిట్ అవుతూ ఉంటారనమాట. అంటే బోట్స్ ద్వారా కావచ్చు, పుట్టీస్ ద్వారా కావచ్చు. సో ఆ విధంగా ఇటువంటి ప్రాంతాలకు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. డూ యూ నో, మీకు తెలుసా? అవర్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్, మన యొక్క ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామా మరి? ఓకే, చూద్దాం. డూ యూ నో హౌ వీ ట్రావెల్ ఇన్ ఫ్యూచర్? ఇప్పుడైతే మనకు బస్సులు, కార్లు, ట్రైన్లు, మెట్రో ట్రైన్స్ అండ్ నెక్స్ట్ ఏరోప్లేను, హెలికాప్టరు, రాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో సైంటిస్ట్ ఆర్ డెవలపింగ్ హై స్పీడ్ ట్రైన్స్, వాటర్ కార్స్, ఫ్లయింగ్ డ్రోన్స్ టు మేక్ ట్రావెల్ ఈజియర్ అండ్ ఫాస్టర్. సో ఈ సైంటిస్ట్ వాళ్ళంతా కూడా ఏం చేశారంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ని కనుక్కోవడం జరిగిందనమాట. సో వీటిని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ కార్స్ అంటే వాటర్లో కూడా వెళ్ళేటువంటి కార్స్, అండ్ తర్వాత ఫ్లయింగ్ డ్రోన్స్. సో వీటిని డెవలప్ చేయడం వల్ల ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. Ajit, this travel helped me to learn that people of different areas develop their way of living based on the environment, the language, clothing, food, means of transport, etc. Depend on the climate conditions and availability of sources. India is a beautiful country with diverse elements. సరే, సో మనం లెటర్ రాసింది కదా అజిత్కు, చెప్తుంది అజిత్. సో ఈ ట్రావెల్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ గురించి అండ్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా క్లైమాటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని, అక్కడ దొరికేటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ యొక్క క్లోతింగ్, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా చేంజ్ ఉంది అని చెప్తా ఉంది. ఇక అదేవిధంగా మన దేశంలో చూసుకున్నట్టయితే అంటే మన భారతదేశంలో ఎన్నో డైవర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నివసిస్తున్నానని చెప్తున్నాను అనమాట. In spite of all the differences, everyone helped us wherever we traveled with food and accommodation. My father told me that is called unity in diversity, which means our country is diverse in many ways, yet we are united. సరే, సో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసి ఉంటున్నారు. అంటే
ట్రావెల్డ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే ఎన్నో డైవర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా కలిసి ఉంటున్నాము. అదేవిధంగా మను ఫాదర్ కూడా ఏం చెప్తున్నాడంటే, మన దేశంలో ఎన్నో డైవర్సిటీస్ ఉన్నాయి, అయినా కూడా మనమంతా కూడా ఈరోజు కలిసి ఉంటున్నాం. సో రీజన్స్ పరంగా కావచ్చు, లాంగ్వేజ్ పరంగా కావచ్చు, తినేటువంటి ఫుడ్ పరంగా కావచ్చు, ప్లేసెస్ పరంగా కావచ్చు, ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఈరోజు యూనిటీగా ఉన్నాం. కాబట్టి అందుకే మన దేశాన్ని, మన కంట్రీని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. భిన్నత్వంలో ఏకత్వము అంటే ఎన్ని భిన్నాలు ఉన్నా, ఎన్ని డైవర్సిటీస్ ఉన్నా కూడా యూనిటీగా ఉంటామని మీనింగ్ అన్నమాట. యాక్టివిటీ. సమ్ వెహికల్స్ లైక్ టొంగా, కార్ట్, బుల్లక్ కార్ట్ ఎక్సెట్రా ఆర్ పుల్డ్ బై అనిమల్స్. ఎస్, మీకు తెలుసా ఈ టొంగా, బుల్లక్ కార్ట్ ఇవన్నీ కూడా ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే అనిమల్స్ అనమాట. సో ఈ అనిమల్స్ లాగడం వల్లనే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. యాక్టివిటీ. లుక్ అట్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షోయింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ షిప్ యాడ్స్. సో ఇక్కడ మీకు ఇక్కడ మీకు మ్యాప్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ మ్యాప్స్. సో ఎక్కడైతే డాట్ చేశారో అక్కడ అన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ ఉన్నట్టు అర్థం, సరేనా. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షిప్ యాడ్స్ అన్నమాట. సో షిప్ యాడ్స్ అన్నీ కూడా డాట్ చేశారు చూడండి. ముందుగా మనం ఇక్కడ చూద్దాం మరి. చిత్తూరు, అనంతపూర్, కడప, కృష్ణా. సో ఇక్కడంతా కూడా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ గోదావరి, విశాఖపట్నం. షిప్ యార్డ్స్ వచ్చేసి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. ఓకే, ఇదన్నమాట. ఫిల్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి టేబుల్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం ఏం చూసాము, ఇక్కడ అనంతపూర్, చిత్తూరు, కడప, కృష్ణా, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం. అదే షిప్ యార్డ్స్ వచ్చేసి నెల్లూరు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం. సో మన ఏపీలో ఉన్నటువంటి వాటిని ఫిలప్ చేయాలన్నమాట. ముందుగా అనంతపూర్, ఏటీపీ అనంతపూర్, అండ్ నెక్స్ట్ కడప, అండ్ నెక్స్ట్ చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అండ్ ఇక్కడ వచ్చేసి నెల్లూరు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. ఓకే, ఈ లెసన్లో కీవర్డ్స్ వచ్చేసి చూద్దాం మరి. కీవర్డ్స్: ట్రాన్స్పోర్ట్, బుల్లక్ కార్ట్, ట్రాక్టర్, Tonga cart, ropeway, dollies, trams, ship of the desert, sledge, water transport, tribals, islands. So and next goods. So ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాము? The movement of people and goods from one place to another by land, water or air is called transportation. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? సో పీపుల్ కావచ్చు, లేదంటే గూడ్స్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ల్యాండ్ ద్వారా, వాటర్ ద్వారా లేదా ఎయిర్ ద్వారా మూమెంట్ అయ్యేటువంటి దాన్ని మనం ఏమంటామని చెప్పుకున్నాం? ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పుకున్నాం. దెన్ the means of transport used in different areas like hills, forest, deserts, water, snow, etc. varies. సో డిఫరెంట్ ఏరియాస్లో అంటే కొండ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది, అండ్ నెక్స్ట్ డెజర్ట్లో వేరే ఉంటుంది, వాటర్లో వేరే ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్ని బేస్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రైట్ నో. అండ్ నెక్స్ట్ in rural areas there are no proper road facilities. The villagers use bullock carts, tractors, horse buggies or tangas to travel from their village to the nearest towns. ఇక అదేవిధంగా మనం చూసినట్టయితే
కొన్ని విలేజెస్లో రోడ్ ఫెసిలిటీస్ ఉండవు. సో ఇటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ ఎద్దుల బండి మీద, లేదంటే గుర్రపు బండి మీద, లేదంటే తంగాస్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటారనమాట. అండ్ అదేవిధంగా ఇన్ హిల్లీ ఏరియాస్ పీపుల్ యూజ్ రోప్వే టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇక కొండ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే రోప్వేని యూజ్ చేస్తారు ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి. ద మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ క్యారింగ్ గూడ్స్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ బుల్లక్ కార్ట్స్, ఎలిఫెంట్స్ ఎక్సెట్రా. ఇక అదేవిధంగా అడవుల్లో గూడ్స్ని ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే బుల్లక్ కార్ట్స్ని లేదంటే ఎలిఫెంట్స్ని యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ క్యామెల్ ఈజ్ ద కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్. ఇక ఎడారిలో చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్కి ఏది యూజ్ చేస్తారంటే క్యామెల్ని అనమాట. అండ్ స్లెడ్జ్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్నో ఏరియాస్. ఈ స్నో ఏరియాస్లో స్లెడ్జ్ కార్డ్స్ని యూజ్ చేస్తారనమాట. అండ్ బోట్స్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఇక వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం బోట్స్ని, షిప్స్ని వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని యూజ్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్పోర్ట్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.